వైసీపీ అధినేత జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సామాన్యుడి లేఖ. 12 కోట్ల మంది తెలుగు ప్రజల తరపున మీ ఇద్దరికి ఒక విజ్ఞప్తి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై మీరు, మీ పార్టీ నాయకులు, మీ సహచరులు, అనుచరులు ఆడుతున్న వికృత క్రీడను దయచేసి ఇక ఆపండి. తిరుమల చుట్టూ మీరు నడుపుతున్న రాజకీయ నాటకం భక్తుల మనోభావాలకు సంబంధించింది కాదని, అది కేవలం పొలిటికల్ గేమ్ అని ఇప్పటికే అందరికీ అర్థమైంది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, ఓట్ల కోసం, మీ వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం మీరు, మీ మీడియా సంస్థలు కలిసి తిరుమలను, వెంకన్నను భ్రష్టు పట్టిస్తున్నారని జనం అందరికీ అర్థమైంది. ఈ వికృత క్రీడను మీరు మరో 3 ఏళ్ల పాటు కొనసాగిస్తారని కూడా స్పష్టమైంది. ఆ శ్రీనివాసుడికి కాదు, మీకే చేతులెత్తి మొక్కుతున్నాం. తిరుమలని, శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇక వదిలిపెట్టండి. జగన్ అధికారంలో ఉంటే టీటీడీ చైర్మన్, జేఈఓ పోస్టులు రెడ్లకే దక్కుతాయి. చంద్రబాబు అధికారంలో ఉంటే ఇవే ఉద్యోగాలు కమ్మవాళ్లకే ఇస్తారు. కొండ మీద మీ రాజకీయం కులంతోనే మొదలవుతుంది. ఒక నీచుడు ఏకంగా ఆ దేవునికి వెంకటేశ్వర చౌదరి అని టైటిల్ ఇచ్చి ఆయనకి కూడా కులగజ్జి అంటించేశాడు. ఎన్నికలు అయిపోయాయి. 164 సీట్లతో కూటమి అధికారంలోకి వచ్చింది. జగన్ పార్టీని 11 సీట్లకే పరిమితం చేసి జనం బుద్ధి చెప్పారు. బాబు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యాడు. అంతటితో చంద్రబాబు నాయుడు తృప్తి పడలేదు. వైసీపీని రాజకీయంగా పాతాళానికి తొక్కేయాలనుకున్నాడు. ఈసారి ఏకంగా జనం మనోభావాలతో ఆట మొదలుపెట్టారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని స్వయంగా ప్రకటించారు. ఆయన మాటకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ వంతపాడారు. తన సినిమా నాలెడ్జ్ను ఉపయోగించి కాస్ట్యూమ్స్ మార్చేసి తిరుమల లడ్డూకి, సనాతన ధర్మానికి లింక్ పెట్టి రచ్చ చేసి వదిలిపెట్టారు. జనానికి కూడా అప్పటి వరకు తెలియదు తిరుమల లడ్డు పార్ట్ ఆఫ్ సనాతన ధర్మం అని. పవన్ కళ్యాణ్ కొత్త కాస్ట్యూమ్స్తో, కొత్త థీరీతో జనాన్ని రెచ్చగొట్టారు. ఇదంతా రాజకీయ వికృత క్రీడ. చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి తిరుమల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే లడ్డూలో కల్తీ జరిగిందని తెలిసిన వెంటనే దర్యాప్తు వేయాలి. దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలి. తిరుమలలో సంస్కరణలు ప్రారంభించాలి. అవి చేయకుండా వేదికలెక్కి మాట్లాడటం, గుడిమెట్లు కడగడం, అరుపులు, కేకలు, వికృత ప్రదర్శనలు ఇవన్నీ అవసరమా? అవన్నీ చేస్తున్నప్పుడే అర్థమవుతుంది జనానికి తిరుమల అడ్డం పెట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వికృత రాజకీయం చేస్తున్నారని. జగన్మోహన్ రెడ్డి మాత్రం సామాన్యుడా? ఆయన కూడా రాజకీయమే చేస్తున్నాడు. సిబిఐ ఛార్జ్ షీట్లో తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని స్పష్టంగా చెప్పింది. ఆ విషయాన్ని వదిలేసి చివరిలో లడ్డూలో యానిమల్ ఫ్యాట్ లేదని రాసిన ఒక్క విషయాన్ని పట్టుకొని ఈయన ఒక వికృత రాజకీయం ప్రారంభించాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్తో పాటు కూటమి నాయకులంతా లడ్డూలో జంతు కొవ్వు ఉందని ప్రచారం చేశారు కనుక అది లేదని సిబిఐ ఛార్జ్ షీట్ చెప్పిందంటూ తామంతా పతివ్రతల్లాగా రోడ్డెక్కి రచ్చ చేసి వెంకటేశ్వర స్వామిని భ్రష్టు పట్టించాడు. ఈ వికృత క్రీడ ఇక్కడితో ఆగలేదు. తిరుమలకు వచ్చిన కల్తీ నెయ్యి హెరిటేజ్ సంస్థకు చెందిన ఇందాపూర్ ప్లాంట్ నుంచే వచ్చిందంటూ వైసీపీ మరో పరిశోధనా కథనం బయటపెట్టింది. తిరుమలను, వెంకటేశ్వర స్వామిని జనంలోనే కాదు, చివరికి అసెంబ్లీలో కూడా భ్రష్టు పట్టించాయి అన్ని పార్టీలు. కొన్ని నెలలుగా ఏపీలో తిరుమల తప్ప మరో రాజకీయం లేదు. జనం మనోభావాలు దెబ్బతింటాయని కానీ వెంకటేశ్వర స్వామి పట్ల, ఆయన ప్రసాదం పట్ల జనానికి ఎంత సెంటిమెంట్, ఎంత భక్తిభావం ఉంటుందో వీళ్ళకి అనవసరం. తమ రాజకీయాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరినైనా భ్రష్టు పట్టిస్తారు. వెనక వీళ్ళ సొంత మీడియా సంస్థలు మిగిలిన కార్యక్రమాన్ని పూర్తి చేస్తాయి. ఇప్పుడు ఏపీలో జరుగుతుంది ఇదే. తిరుమలపై అరాచకాలను కంట్రోల్ చేయాలని గాని, నిర్మూలించాలని గాని పొలిటికల్ పార్టీలు అనుకోవడం లేదు. కేవలం వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయం మాత్రమే చేయాలనుకుంటున్నాయి. తద్వారా వచ్చే ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలనుకుంటున్నాయి. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టి ఒక పార్టీని మరో పార్టీ, ఒక నాయకుడిని మరో నాయకుడు బొంద పెట్టాలనుకుంటున్నారు. ఇవన్నీ జనం చూస్తున్నారు. మొదట్లో బాధపడ్డారు, కొన్నాళ్లు సినిమాలాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు జగన్, చంద్రబాబు ఇద్దరిని చూసి అసహ్యించుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు 7 కొండల వివాదాన్ని మళ్లీ బయటికి లాగారు. 7 కొండల్ని 2 కొండలు చేయాలని వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుటుంబం ప్రయత్నించారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అవాకులు చవాకులు పేలారు. ఇదంతా రాజకీయం కోసమే చేశారు. తీరా ఇప్పుడు పాత జీవోలు, చంద్రబాబు పాత వీడియోలు బయటపడేసరికి తోకముడిచారు. రాజకీయం కోసం లీడర్లు ఎంతకైనా తెగిస్తారు, ఎవరినైనా నాశనం చేస్తారు. చివరికి వెంకటేశ్వర స్వామినైనా వదిలిపెట్టరనడానికి ఇదే నిదర్శనం. తిరుమలలో లడ్డు ఒకటే కాదు, అన్నీ కల్తీయే. అన్ని వ్యవస్థలు తిరుమలలో ఎప్పుడో భ్రష్టు పట్టిపోయాయి. అన్నప్రసాదాలు, భోజనాలు, బియ్యం, పప్పులు, క్లీనింగ్ కాంట్రాక్టులు, స్వామివారి టీవీ ఛానల్ అన్నీ ఎప్పుడో అవినీతిమయం అయిపోయాయి. తిరుమల కొండ పంచాయతీలకు, సెటిల్మెంట్లకు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో పబ్లిక్ రిలేషన్ మీటింగ్లకు అడ్డాగా మారింది.
కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఏ సర్కార్ వచ్చినా తిరుమల అన్ని అవినీతి అక్రమాలకు అడ్డాగానే కొనసాగుతోంది. అక్కడ దేవుడి పేరు మీద నిత్యం జరిగేది అవినీతి వ్యాపారమే. ఇవన్నీ సామాన్య భక్తులు పట్టించుకోవడం లేదు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి అనురక్తితో ఏం జరిగినా అన్ని స్వామి చూసుకుంటాడు, ఆయన ఎవ్వరిని వదిలిపెట్టడన్న నమ్మకంతో జనం నెట్టుకుపోతున్నారు. కానీ మీరు మీ పార్టీలు నిస్సిగ్గుగా నిర్లజ్జగా రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని భ్రష్టు పట్టిస్తూనే ఉన్నారు. నిజానికి ఈ ఎపిసోడ్ అంతా చూస్తే జనం మాత్రమే వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. ఈ రాష్ట్రంలో పొలిటీషియన్స్, వ్యాపారస్తులు మాత్రం హేతువాదుల్లా వ్యవహరిస్తున్నారు. శ్రీనివాసునిపై నమ్మకం లేనిది జగన్, చంద్రబాబు వాళ్ళ పార్టీ నాయకులకు మాత్రమే. నిజంగా తిరుమలను సంస్కరించాలని ఉంటే అందుకు ఏం చేయాలో అది చేయండి, చర్యలు తీసుకోండి. కల్తీ లేని నెయ్యితో లడ్డూలు చేయండి, అవినీతి లేని కాంట్రాక్టులు వ్యవస్థీకృతం చేయండి. అవన్నీ వదిలేసి వెంకటేశ్వర స్వామిని మధ్యలో పెట్టి ఓట్ల కోసం మీరెందుకు కొట్టుకు చస్తారు? మీ పార్టీలకు మీకు శ్రీనివాసుడిపై నమ్మకం లేదని జనం అందరికీ అర్థమైంది. అదే ఉంటే మీరింత నీచానికి ఒడిగట్టేవారు కాదు. తెలుగు ప్రజలందరి తరపున మీకు, మీ పార్టీ నేతలకు, మీ కుటుంబ సభ్యులకు చేతులెత్తి మరోసారి మొక్కుతున్న తిరుమలను శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇక వదిలిపెట్టండి. మీ రాజకీయాలకు ఆయన్ని బలిపెట్టకండి. ఇట్లు మీ సామాన్యుడు.